הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త జీవన మరణ దాత సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దేవుని తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చివరి పుస్తకము ప్రకటన గ్రంథము, రెవల్యూషన్. ఇది ప్రత్యక్షతలు, సాదృశ్య రూపము, ఫిగర్ ఆఫ్ స్పీచెస్, ఒక అద్భుతమైన పుస్తకము ప్రకటన గ్రంథం. సరే, ఈ యొక్క నేపథ్యం ఏంటంటే క్రీస్తు శకము 95 ఆ ప్రాంతంలో వ్రాయబడిన గ్రంథము ప్రకటన గ్రంథము. యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. జాగ్రత్తగా వినండి. మొదటిది సువార్త రాశాడు, యోహాను సువార్త. ఈ యొక్క యోహాను సువార్తలో అర్థం ఏంటంటే నమ్ముట. తర్వాత ఆయన పత్రికలు రాశాడు, 3 పత్రికలు రాశాడు. యోహాను మొదటి పత్రిక, 2, 3. ఈ పత్రికలు ఏంటంటే స్థిరంగా ఉండుట, అక్కడ నమ్ముట, పత్రికల్లో స్థిరంగా ఉండుట. ప్రకటన గ్రంథం 5వ పుస్తకంలో సిద్ధంగా ఉండుట. ఈ 3 భాగాలు 3 విధాలుగా ఉంటుంది. సువార్తల్లోనేమో, యోహాను సువార్తల్లోనేమో ఆయన ప్రవక్తగా ఉంటాడు, మరి పత్రికల్లో ఆయన యాజకుడిగా ఉంటాడు, ప్రకటనలో రాజుగా ఉంటాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రవక్త, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజుగా ఉంటాడు. కాబట్టి ఈ మూడు విషయాలు సారాంశం. ప్రకటన గ్రంథం యొక్క సారాంశం కొంచెం అర్థం చేసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళదాం. ముందేంటంటే క్రీస్తు శకం 95లో రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యోహాను గారిని చెరసాల్లో వేశారు, బందీగా ఉన్నాడు. క్రీస్తు శకము 95లో రోమా ప్రభుత్వంలో మరి డొమిషియన్ అనే రాజు కాలంలో ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, లార్డ్ గాడ్ అనే పదాన్ని ఆయనకే ఆపాదించుకుంటూ క్రైస్తవులను చిత్రహింసలు చేసిన రోజుల్లో పద్మాసు ద్వీపంలో ఆయన పరదేశిగా మరి బందీగా ఉన్నప్పుడు ఓ చుట్టూ అగ్నిపర్వతం పైనుంచి పర్వతాల నుంచి కారుతున్నప్పుడు ఆ నేపథ్యంలో వ్రాసిన పుస్తకము ప్రకటన గ్రంథం. చాలా సాదృశ్యాలు, ప్రత్యక్షతలు, ఫిగర్ ఆఫ్ స్పీచెస్. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. ఇది ముఖ్యాంశం ఏంటంటే విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ పుస్తకం అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయము 19కి వెళదాం. మొదటి అధ్యాయం 19 చదివితే ఈ ప్రకటన సారాంశం మనకు అర్థమవుతుంది. 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. కీవర్డ్స్ ఏంటంటే మొదటి అధ్యాయము 19, 20. ఈ 2 వచనాలు అర్థమైతే ప్రకటన గ్రంథం మొత్తం అర్థమైపోతుంది. చాలా పండితులు, దేవశాస్త్ర పండితులు చాలా విభిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు కలిగి ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుంటాం. అంటున్నాడు, ఐఎమ్ రీడింగ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 19-20. నీవు చూచిన వాటిని, నెంబర్ 1, ఉన్న వాటిని, నెంబర్ 2, వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. The greatest mystery has been revealed in chapter 1. అంటున్నాడు, నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని. ఈ 3 మాటల సారాంశమే ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథము కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథము. 3 భాగాలు చేసుకుంటే, ఒకటి ఏంటంటే యోహాను చూసిన విషయాలు. నెంబర్ 1, ఏం చూశాడు? సార్వభౌముడైన హెచ్చించబడిన ఎగ్జాల్టెడ్ క్రీస్తు ప్రభును దర్శనంలో చూశాడు. అది నెంబర్ 1. తర్వాత అక్కడ ఉన్న విషయాలు ఏంటి? చూసిందేమో యేసు ప్రభువాన్ని. ఉన్న విషయాలు ఏంటంటే 7 సంఘములకు వర్తమానం. 2, 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో ఉన్నతమైన, మహోన్నతమైన యేసు ప్రభువాన్ని చూశాడు. ఉన్నది ఏంటంటే
7 సంఘములకు వర్తము 2, 3. తర్వాత 4 నుంచి 22 వరకు ఇక ముందు జరగబో విషయాలు. ఈ 3 భాగం అర్థమైతే ప్రకటన అర్థమైనట్లయి. యోహాను చూసిన విషయాలు నెంబర్ 1, అక్కడ ఉన్న విషయాలు నెంబర్ 2, జరగబో విషయాలు. దీని గురించి దైవశాస్త్ర పండితులు చాలా విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. ఒక 2-3 మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే ప్రీటరిస్ట్ అంటాం. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చిరకాల ప్రవచనాలు ముందుగానే జరిగిపోయి ఉన్నాయి. అది ఒక భావం. తర్వాత ఏంటంటే రెండవది ఏంటంటే ఇది ప్రవచనాత్మక ప్రత్యక్షత. యోహాను కాలం నుండి యుగాంతం వరకు జరిగే సంఘటనని కొంతమంది భావిస్తారు. అయితే కొంతమంది ఏంటంటే పాక్షిక ప్రత్యక్షత, యోహాను సమయంలో పూర్తి ప్రత్యక్షత, తర్వాత మెస్సయ్య యుగాంతంలో సంపూర్ణ ప్రత్యక్షత. పాక్షిక ప్రత్యక్షత, కొంత ప్రత్యక్షత, మెస్సయ్య కాలంలో, మెస్సయ్య రాబో కాలంలో సంపూర్ణ ప్రత్యక్షత. ఇది ఓ అద్భుతమైన భావం. కాబట్టి కొంత రెవల్యూషన్, పార్ట్ రెవల్యూషన్, ఫుల్ రెవల్యూషన్. కాబట్టి యుగాంతములో జరిగే సంఘటన. ఇది అనేక దేవశాస్త్ర పండితుల భావం. సరే, మంచిది. ఈ 3 భాగాల్లో యోహాను చూసిన విషయాలు నెంబర్ 1, అక్కడ ఉన్న విషయాలు 7 సంఘాలు, ఇక ముందు జరగబో విషయాలంటే పరలోకంలో ఉన్న సింహాసనము 4, 5, భూమి మీద కలుగు శ్రమలు 6 నుంచి 19, తర్వాత ఈ శ్రమలు కూడా మొదటి సగం 6, 9, మధ్యకాలం 10, 14, చివరి భాగం 15, 19, తర్వాత క్రీస్తు ప్రభుని రాజ్యము, తర్వాత 21, 22 నూతన ఆకాశం నూతన భూమి. అంటే 3 భాగాలు చూసుకుంటున్నాం. యోహాను కాలంలో జరిగిన ప్రత్యక్షత ఒకటి, అక్కడ ఉన్న సంఘటనలు ఒకటి, 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ముందు కాలంలో యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చే సమయానికి జరగబో సంఘటనలు. కాబట్టి ఇవి జరిగిన సంఘటనలు కొన్ని మాత్రమే, జరగనై ఉన్నవి చాలా ఉన్నాయి. జ్ఞాపం చేసుకుంటే ఈ గ్రంథం అర్థమవుతుంది. చాలామంది ప్రకటన గ్రంథం అర్థం కాదంటారు. కాబట్టి కొంత ప్రత్యక్షత, ఇంకొంచెం ప్రత్యక్షత, యేసు ప్రభు వచ్చే నాటికి యుగాంతం సమయంలో పూర్తి ప్రత్యక్షత. మొదటి 4 అధ్యాయాలు ప్రత్యక్షత అయిన సంఘటనలు, 4 నుంచి 22 వరకు ప్రత్యక్షత కాని. కాబట్టి ఇప్పుడు ఇలా చదివితే మనకు అర్థమవుతుంది. సరే, మంచిది. క్రైస్తవులకు వారి విశ్వాస కారణంగా శ్రమలు ఎదురైన కాలంలో యోహాను గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం ద్వారా పాఠకులకు ధైర్యాన్ని, నిరీక్షణను కలిగిస్తున్నాడు. శ్రమల్లోనూ, హింసల్లోనూ, భయంకర కఠిన శోధనలో కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలని సాదృశ రూపంలో కనిపించే పలు దర్శనాల ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. సరే, చూద్దాము. మొదటి 8 వచనాలు పరిచయంగా ఉంటుంది. తర్వాత 9వ వచనం నుంచి 3వ అధ్యాయం వరకు మొదటి దర్శనము, 7 సంఘాలకు లేఖలు. తర్వాత 4 నుంచి 8 వరకు 7 ముద్రలున్న గ్రంథము. తర్వాత 7 బూరలు. తర్వాత ఎర్రని మహాఘటసర్పం, 2 క్రూర మృగాలు. తర్వాత వివిధ దర్శనాలు. తర్వాత దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు. తర్వాత బబులోను వినాశం. తర్వాత క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, అపవాది, అంతిమ తీర్పు, కొత్త ఆకాశము, కొత్త భూమి మరియు కొత్త యెరూషలేము ముగింపు. ఇవన్నీ కూడా ప్రకటనలో ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఇంకా సులభంగా చెప్పడం ప్రయత్నిస్తాను. 2-3 మాటల ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, రాజు, ఆయన రాజుగా ఉన్నాడు ప్రకటనలో. అంటే సంఘములకు రాజైన యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. తర్వాత 4-5 అధ్యాయాల్లో, అంటే మొదటి 2-3 అధ్యాయాలు సంఘానికి లేఖ అనుకుంటాం. 4-5 అధ్యాయాల్లో పరలోకంలో మహిమపరచబడిన దేవుని మహిమ లేక దేవుని గొర్రెపిల్ల. 4 నుంచి 5 వరకు పరలోకంలో మహిమపరచబడిన దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత 6-8లో క్రీస్తు ప్రభువారు భూలోకంలో సమస్తములకు న్యాయ తీర్పు.
మొదటి భాగం ఏంటంటే పరలోకంలో మహిమపరచబడిన దేవుని గొర్రెపిల్ల, తర్వాత భూలోకంలో సమస్త మానవాళికి తీర్పు, మూడోది ఏంటంటే 19 రాజాది రాజుగా ఆయన భూమి మీదకి వచ్చుట. ఈ 3 భాగాల సారాంశం. ఈ 3 అర్థం చేసుకుంటే తర్వాత పరలోకపు పెండ్లి కుమారుడు తన యొక్క వధువైన సంఘమును తీసుకొని మహిమ పరలోకమునకు తీసుకుని వెళ్ళుట. ఇది 4వ భాగంగా చెప్పవచ్చు. ఈ 4 మాటలు అర్థమైతే ఈ ప్రకటన మనకు అర్థమైనట్లే. కొంత అంటే మరలా చెప్తున్నాను, దీన్ని పూర్తిగా అర్థం కావాలని మరలా చెప్తున్నాను. యోహాను చూసిన విషయాలు మొదటి అధ్యాయం, చూసిన విషయాలు మొదటి అధ్యాయం, తర్వాత అక్కడ ఉన్న విషయాలు 2-3 అధ్యాయాలు, 7 సంఘములకు వర్తమానం ఆసియా మైనర్లో, తర్వాత 4-22 వరకు జరగబోవు సంఘటనలు, చూసిన విషయాలు, అక్కడ ఉన్న విషయాలు, జరగబో విషయాలు. కాబట్టి 4వ అధ్యాయం నుండి 22 వరకు యేసు ప్రభు వచ్చు సమయంలో, యుగాంత సమయంలో జరగబోవు సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఇది యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ ద రెవల్యూషన్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఇది యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత, రాబో సంఘటనలు కాకుండా ఆయన ప్రత్యక్షత. సువార్తల్లో ఆయన ప్రవక్తగా ఉన్నాడు, పత్రికల్లో ఆయన యాజకుడిగా ఉన్నాడు, ప్రకటనలో ఆయన రాజుగా ఉన్నాడు. కాబట్టి దీని ఏమంటారంటే అపోకలిప్సే అంటాం, అంటే అన్వీలింగ్, ప్రత్యక్షపరచబడుట, దాచబడినది. కాబట్టి ఓ అజరామరమైన పుస్తకం. చరిత్రలో ఇప్పటి వరకు అర్థం కాకుండా చాలామంది ప్రకటన గ్రంథం చదవటానికి భయపడతారు, చెప్పటానికి భయపడతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో సైతాను యొక్క సంపూర్ణ నాశనం, యేసు ప్రభు యొక్క సర్వాధికారం కనబడుతుంది. నేను మరలా చెప్తాను, దీనిలో ఉన్న విషయాలు మీరు దయచేసి రాసుకుంటే, మొదటి అధ్యాయము ఇది ప్రత్యేకమైన పుస్తకం, రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రత్యేకమైన పుస్తకం. తర్వాత 2-3 అధ్యాయాల్లో క్రీస్తు ప్రభువారు, క్రీస్తు ప్రభు మరియు సంఘములకు ప్రభువారు చెప్పిన లేఖ, వ్రాసిన లేఖ, ఆసియా మైనర్లో అప్పటికే ఉన్న సంఘములకు వ్రాసిన లేఖలు. తర్వాత 4-5 అధ్యాయాల్లో రండి ఆయనను మనం ఆరాధిస్తాం, ఆరాధనకు ఆయన్ను ఎలా ఆరాధించాలో ఆ మాట వ్రాయబడ్డాయి. 6-7 అధ్యాయాల్లో ముద్రలు మరియు ముద్రించబడుట. తర్వాత 8-9 అధ్యాయంలో బోరలు మ్రోగుట. 10-11 అధ్యాయంలో సాక్షి సమయం. 12-13లో భయంకరమైన ముగ్గురు. 14-16లో విజయ స్వరాలు. 17-18లో నిర్జనము మరియు నాశనము. 19-20లో రాజు మరియు ఆయన రాజ్యం. 21-22లో సమస్తము నూతనము, నూతన ఆకాశము మరియు నూతన భూమి. ఇది ప్రకటన గ్రంథం యొక్క సారాంశం కదండి. అంటే ఉన్న సంగతులు, జరిగిన సంగతులు, అప్పటి సంగతులు, జరగబో సంగతులు. మొదటి 4 అధ్యాయాలు మరి చరిత్రగా తీసుకుంటే అక్కడి నుండి చివరి వరకు రాబో సంఘటనలు. అయితే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము, ప్రతి గడియ కూడా ఆయన నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, ఆహ్వానిస్తూనే ఉన్నాడు. స్నేహితుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు. ఒక మాట ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోకుండా జీవితం ముగిస్తే ఆ జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. ఒక మాట చదువుతానండి. ద కీ వర్డ్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ రెవల్యూషన్ 3:20. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదును. ఎంత మంచి మాట అండి. ప్రభు వారు చెప్తున్నాడు, నేను తలుపు నొద్ద తట్టుచున్నాను, లోపల నీవు ఉన్నావు, బయట ప్రభు ఉన్నాడు. నీ హృదయ ద్వారము తీయవలసింది నీవే.
God will never come into somebody's heart by force. బలవంతంగా యేసు ప్రభువారు ఎవరిలో ప్రవేశించడు. నిన్ను ఆహ్వానిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో ఆ మ్రోగిన ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ జ్వలిస్తూ ప్రజ్వలిస్తూ ఉంది. ఈరోజు కూడా ప్రభువారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చున్నాను, తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం, ఏ భాష, ఏ మతం, ఏ సాంప్రదాయం, ఏ కులం, ఏ మతం కాదు, కానీ ఎవరైనా సరే యేసు ప్రభు స్వరం తలుపు తీస్తే ప్రభువారిని ఆకర్షించుకుంటాడు, అంగీకరిస్తాడు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క చివరి గ్రంథం కాబట్టి దీంతో పాఠం ముగిస్తున్నానండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా సరే చదువుకోవాలంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు యూట్యూబ్లో ఉంటుంది. మరి మీరు ప్రయత్నించండి, చదవండి, వినండి, ధ్యానించండి, ఆ ప్రభు నమ్ముకోనండి. అలాంటి మహాకృప ఆ దేవాది దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపకుల తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తక ప్రకటనకు వచ్చాం ప్రభువా. చూసిన విషయాలు, అక్కడున్న విషయాలు, రాబో విషయాలు 4వ అధ్యాయం నుంచి ప్రభువా. అవి ఎప్పుడు సంభవిస్తాయో, మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభు. కాబట్టి మేము సిద్ధంగా ఉండి పరిశుద్ధంగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించేవారిగా, మిమ్మల్ని పూజించేవారిగా, నమ్మి విశ్వసించి నీకోసం జీవించేవారిగా ఈ పరిశుద్ధ గ్రంథం సారాంశం ప్రభువా. మీరు చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాం ప్రభువా. తలుపు నొద్దనే ఉన్నారు మీరు ప్రభువా, తట్టుచున్నారు ప్రభువా. ఎవరైతే అయినా తలుపు తీసి ఆహ్వానిస్తారో వారిని నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తావు ప్రభువా. జీవిత విధానాన్ని మార్చివేస్తావు, పరలోకానికి తీసుకువెళ్తావు. కాబట్టి ప్రభువా, ఈ పరమ సత్యము తెలియకుండా ఎంతో మంది ప్రభువా, నా ప్రియ సోదరులు సహోదరులు యేసు ప్రభు విస్మరిస్తున్నారు ప్రభువా. ఈ పాఠం ద్వారా అనేక మంది నేత్రాలు వెలిగించమని, నిజమైన దేవుడు యేసు ప్రభు తెలుసుకుని మహాకృప దయచేయమని వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మీరు కృప నడిపించారు తండ్రి, ఇంతవరకు మీరు బోధించారు, ఇంతవరకు కాపాడారు ప్రభువా. సమస్తమైన స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీ పాదములు సమర్పించుకుంటూ, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, సంతృప్తి మనకు ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడేయండం కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక. ఆదికాండం నుంచి ప్రకటన వరకు పాఠాలు యూట్యూబ్లో ఉంటాయి. కావలసిన వారు వెతకండి, చదవండి, ధ్యానించండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.